Hi friends, welcome to Tech Tutorials in Telugu by Teja. In this channel, we are going to learn about Linux, Windows, VMware, and cloud computing platforms. Please do support by subscribing. Now, let's get into today's topic. ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనము ఎగ్జిస్టింగ్ ఒక విఎం అనేది మన ఎజూర్ ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. ఆ క్రియేట్ అయిన విఎంకి ఒక ఓఎస్ డిస్క్ ఉంది 127 జీబీతో అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక డేటా డిస్క్ ఉంది 32 జీబీ సైజ్తో. ప్రజెంట్ మీ రిక్వైర్మెంట్ వచ్చి మీకు ఒక టాస్క్ వచ్చింది ఫ్రెండ్స్, మీ ఈ 32 జీబీ సైజ్ని 64 కావాలి అని చెప్పి రిక్వైర్మెంట్ వచ్చింది. విఎం అనేది చూడండి ఫ్రెండ్స్, ఇది అప్ అండ్ రన్నింగ్. విఎం అనేది నేను ఆర్డీపీ త్రూ యాక్సెస్ చేసి చెక్ చేస్తున్నాను. విఎం అనేది అప్ అండ్ రన్నింగ్లో ఉంది. బట్ ఈ డిస్క్ సైజ్ అనేది మీరు పెంచమని రిక్వైర్మెంట్ ఫ్రెండ్స్, 32 నుంచి 64కి. ఈ డిస్క్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు సైజ్ అండ్ పర్ఫార్మెన్స్ వరకు వెళ్తే రైట్ నో 32 ఉంది కదా, S4 32 33 అన్ని ఐఆప్స్ ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి కదా. రైట్ నో మీరు 32ని 64 సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, సైజెస్లో స్టోరేజ్ టైప్స్ 32 64 128 ఎలా అయితే ఉందో మీరు 64 చూస్ చేసుకుని సేవ్ అని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అప్డేటింగ్ ద డిస్క్ అని వచ్చింది చూసారా, విఎం అనేది అప్ అండ్ రన్నింగ్లోనే ఉంది, యాజ్ వెల్ యాజ్ మీ డిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లెట్స్ సి వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టాస్క్ మీకు ఎలా అసైన్ అవుతుందో చూపిస్తాను ఫ్రెండ్స్. రైట్ నో మీకు సైజ్ 32 జీబీ చూపిస్తుంది కదా, రిఫ్రెష్ కూడా చేసి చూపిస్తాను. బట్ వన్స్ అనేది డిస్క్ 64కి అప్గ్రేడ్ అయిన తర్వాత ఎలా మీకు అసైన్ చేయాలి, మళ్ళీ విఎంకి ఎలా రీయాడ్ చేయాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఒక 5 to 10 minutes మధ్యలో పట్టింది టైం టేకింగ్. వన్స్ మనం 34 జీబీ డిస్క్ అనేది 64గా ఇక్కడ అప్డేటెడ్ డిస్క్ అనేది అసైన్ అయిపోయింది. దీన్ని మనం డేటా అనేది వన్స్ రిఫ్రెష్ చేద్దాం ఫ్రెండ్స్ పేజ్ని, మీకు డీటెయిల్స్ ఎలా డిస్ప్లే అవుతున్నాయో చూపిస్తాను. రైట్ నో సైజ్ అనేది చూసారు కదా, 64 జీబీకి అసైన్ అయింది. ఈ విఎం అనేది అప్ అండ్ రన్నింగ్ ఉంది, బట్ ఇక్కడ చూడండి 31 జీబీ డిస్ప్లే అవుతుంది. మీరు దాన్ని 31ని 64కి ఎలా చేంజ్ చేయాలంటే, ఇఫ్ యూ కమ్ టు డిస్క్ మేనేజ్మెంట్ అగైన్, ఇఫ్ యూ కమ్ టు దట్ పర్టిక్యులర్ డిస్క్, టెంపరీ డిస్క్ కాకుండా మీకు ఇక్కడ మీకు అన్అలొకేటెడ్ స్పేస్ 32 జీబీ ఏదైతే చూపిస్తుందో, ఇఫ్ యూ రైట్ క్లిక్ ఆన్ దట్ పర్టిక్యులర్ డ్రైవ్ అండ్ ఎక్స్టెండ్ ద వాల్యూమ్, మీ వాల్యూమ్ అనేది ఎక్స్టెండ్ చేస్తే రైట్ నో 64ని 32 నుంచి 64కి మీకు చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ప్రెసెంట్ 31.7 GB ఫ్రీ అని ఉంది కదా. వన్స్ ఇది ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతే బ్యాక్ అండ్ డిస్క్ మేనేజ్మెంట్లో మీకు ఇక్కడ డిస్ప్లే చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఐ థింక్ లెట్ us రిఫ్రెష్ దిస్ వన్స్ అగైన్. రైట్ నో చూడండి, ఈ డేటా డిస్క్ సైజ్ వచ్చి 64 జీబీకి. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు చేంజ్ ద ఇంక్రీజ్ ద డిస్ప్లేస్ ఎగ్జిస్టింగ్ డిస్ప్లేస్ ఇన్ ద Azure VM ఫ్రెండ్స్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ వన్ మోర్ థింగ్ టు బి నోటెడ్ ఫ్రెండ్స్, వన్స్ మీ ల్యాబ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇఫ్ యూ కమ్ టు ద హోమ్ పేజ్ ఓవర్ హియర్, యూ గో టు ద రిసోర్స్ గ్రూప్స్ ఓవర్ హియర్. మనం ఏదైతే రిసోర్స్ గ్రూప్ ల్యాబ్ ప్రాక్టీస్ కోసం క్రియేట్ చేసామో ఆర్జే అని, దాన్ని కంప్లీట్గా సెలెక్ట్ చేసి ఇఫ్ యూ కెన్ చూస్ ద డిలీట్ రిసోర్సెస్ ఓవర్ హియర్. ఈ డిలీట్ రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేస్తే ఇందులో ఉన్న డేటా డిస్క్ కానీ, విఎమ్స్ కానీ, వర్చువల్ నెట్వర్క్స్ కానీ, సబ్నెట్స్ కానీ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా పబ్లిక్ ఐపీస్ కానీ, ఇవన్నీ మీరు ఒక్కొక్కటి ఇండివిజువల్ డిలీట్ చేయకుండా రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేయడం వల్ల అన్ని రిసోర్స్ ఏదైతే ప్రాక్టీస్ కోసం క్రియేట్ అయిన రిసోర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. మీరు ఇండివిజువల్గా డిలీట్ చేయాలంటే ఇట్ టేక్స్ మచ్ టైం. సో మీరు ల్యాబ్ ప్రాక్టీస్ అయిపోగానే కమ్ హియర్ అండ్ డిలీట్ ద రిసోర్స్ గ్రూప్. దిస్ ఇస్ హౌ ఐ నీడ్ టు. ఇక్కడ అప్లై ఫోర్స్ డిలీట్ టు సెలెక్టెడ్ వర్చువల్ మిషన్స్ అని సెలెక్ట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఏదైతే రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేయాలనుకుంటున్నారో యూ కెన్ కాపీ ద నేమ్ ఓవర్ హియర్ అండ్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్ అండ్ క్లిక్ డిలీట్. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు ప్రాక్టీస్ ఫ్రెండ్స్. మల్టిపుల్ టైమ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. మల్టిపుల్ ఎర్రర్స్ వచ్చినా సరే దాన్ని ట్రై టు ట్రబుల్ షూట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.